సో ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధం జరుగుతుంది ఇక్కడ. మామూలు ఉద్యమం కాదు ఇది. తెలంగాణ ఉద్యమం లాగానే జరుగుతున్నది. సో చాలామంది వేల సంఖ్యలో విద్యార్థులు కూడా నిరుద్యోగులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. సో రాష్ట్రం మొత్తం కూడా ఇందిరా పార్క్ వైపే చూస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఈ అంశం మీద. నిరుద్యోగుల కవత్తు అనే ప్రోగ్రాం మహాధరణ పెట్టారు. మోతిలాల్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటికైనా నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం దిగి వచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. ఇవ్వకపోతే ఎవరికి నష్టం? అది 2 సంవత్సరాలు ఊపిరి పట్టినాం, ఇంకో 2 సంవత్సరాలు ఊపిరి పడతాం, ఇంకోసారి జీవితంలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఎవరికి నష్టం అది? ఇప్పుడు మేము అందరం చదివేటోళ్ళం అందరం కూడా మా అందరికీ ఏం ఉద్యోగాలు వస్తాయని, గవర్నమెంట్ ఉద్యోగాలకి ఎవరు రాడు, అందరికి వస్తాయని మేమేం కళలు కళ్ళు ఏమేమి రాలే. ప్రయత్నం చేద్దాం, వస్తుందా రాదా తెలుసుకోవడానికి పోతాం తప్ప ఏదో ఆశ పెట్టుకొని ఇదే మా జీవితం అన్నట్టుగా ఎవడేమి ఇక్కడ రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మాతో మొదలు ఇంతకుముందు మా దీక్షతోనే రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం సృష్టించినాం. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే ఉద్యమాలు మాలాగానే అందరూ కూడా, రేపు రైతులు కానీ రేపు వేరే వేరే విభాగాల నుంచి అందరూ కూడా వాళ్ళందరూ రేపు మేము చేసే ఉద్యమాలే వాళ్ళు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకుంటుందా? మేము చేసిన మెరుపు ధర్నాలే వాళ్ళందరూ రేపటి నుంచి మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయగలుగుతుందా? మా ఉద్యమాలే మా మెరుపు ధర్నాలే 10,000 మందితో 20,000 మందితో చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తట్టుకుంటుందా? ఎవరికి నష్టం అది? ఎవరికి నష్టం? మేము ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయం చేయటమో ఇంకోటి కాదు. మీరు ఎంత ప్రాక్టికల్గా ఎంత వర్కౌట్ అవుతుందో, ఎంత ఇవ్వగలుగుతారో ఆ నోటిఫికేషన్ విడుదల చేయండి. 4 ఇస్తారా, 5 ఇస్తారా, 6 ఇస్తారా, 7 ఇస్తారా, 1 ఇస్తారా? ఇవ్వండి. ఒకటి చదువుకుంటారు కదా పిల్లలు. ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నట్ట, లేకపోతే ప్రభుత్వాన్ని బతలాడుతున్నట్ట? ఎవరు? ఏంది అసలు? నిరుద్యోగులు ప్రభుత్వాన్ని బతలాడుతున్నారా, లేకపోతే యుద్ధం చేస్తున్నారా? మేము రెండు ఉంటాయి. మేము బతిమలాడటం అనేది ఉండదు. చాలా సున్నితంగా మేము కత్తికి 2 వైపులా కూడా మనం మాట్లాడినప్పుడే దానికి మంచి ఏంది చెడు ఏంది అని అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, ఇవ్వకపోతే నష్టపోయేది మీరని చెప్తున్నాం, ఇస్తే బాగుంటుందని చెప్తున్నాం. యాజ్ ఎ వెల్విషర్గా 3 రకాలుగా చెప్తున్నాను నేను. అంటే ఇన్ని యుద్ధమాలు చేసిరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి అశోక్ నగర్ కావచ్చు, ఎన్నో ధర్నాలు చేసిరు, లాఠీ చార్జ్లు అయినాయి, దెబ్బలు తిన్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేక చేసిరు. సో ఇది ఫైనల్గా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఈరోజు మహాధరణకు పిలిపించారు కదా. ఇది ఫైనల్. అంటే మరి ఎట్లా, అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? నిజంగానే దిగొచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే మీలాంటి మెయిన్ వాళ్ళకు ఏదన్నా చిన్న ఏమైనా వాళ్ళ లెవెల్లో ప్రభుత్వం పిలిచి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా లోపల ఏమన్నా అట్లయితే అట్లా ఏమైనా ఆగే అవకాశం ఉంటుంది? నేను అట్లాంటి వాడిని అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో 2 సంవత్సరాల్లో నేను ఏ రోజున చేయాలనుకుంటే ఏ రోజు చేసేవాడిని కదా. దీక్ష ఎప్పుడే చేసేవాడిని చేయాలనుకుంటే. సో ప్రలోభాలకు లొంగటము, ఒక వ్యక్తి గురించి, మనం ఒక కాజ్ గురించి, నా అవసరం గురించి నేను ఫైట్ చేయట్లేదు. కొన్ని లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం ఇది. నేను దాని నీతి తప్పొద్దు, న్యాయం తప్పొద్దు, ధర్మంగా ఉండాలి, దాని మీద కొట్లాడినప్పుడే దానికి ఒక శాంటిటీ తప్ప మనం ఏదో మన పర్సనల్ ఎజెండా పెట్టుకొని మనం చేస్తే అది ఏవో పబ్లిక్ రిసీవ్ చేసుకోదు, అంతమంది మనకు సపోర్ట్ చేయరు. ఒకటి. రెండో విషయం ఏంది, ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కూడా 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరి దానికి ఉద్యమం, ఇది కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. దీని తర్వాత మేము 2 సంవత్సరాలు అయినప్పుడు ఇంకో 2 సంవత్సరాలే ఉన్నది. లాస్ట్ సంవత్సరం మొత్తం కూడా ఎలక్షన్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో మేము కూడా మాకు తెలంగాణ రావడం కోసం ఎలాగైతే అన్ని శక్తులను కూడగట్టినామో ఇప్పుడు కూడా మేము ఒక ఆల్ పార్టీ మీటింగ్ లాగా ప్లాన్ చేసుకొని దాని ఒక కన్స్ట్రక్టివ్ ఎట్లా మూవ్మెంట్ తీసుకుపోవాలని చెప్పేసి ప్లాన్ చేసి ఆ రకంగా మేము ముందుకు తీసుకోవాలి. నిరుద్యోగులందరూ కలిసి నోటిఫికేషన్ వచ్చే వరకు ఏసారి ప్రణాళిక ఉంటుంది, ఆ రకంగానే ఉద్యమం చేస్తారు. టీఆర్ఎస్ను గద్దె దింపడంలో కీలక పాత్ర వహించిన నిరుద్యోగులు కాంగ్రెస్ వస్తే నిజంగానే జీవితాలు మొత్తం మారుతాయని చెప్పేసి నమ్మే అందరు కలిసి గెలిపించారు అనుకోవచ్చా, లేకపోతే ఎటు జరుగుతుందో సరే వీళ్ళని ఏమైనా అవకాశం ఇస్తారని చెప్పేసి కొంత అప్పుడే అనుమానం ఉండేనా, నిజంగా నమ్మకం ఉండేనా? అప్పుడు కూడా మేము నమ్మినాం, అనుమానం ఏం కాదు కానీ నమ్మినాం. కానీ కాకపోతే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మేము నమ్మలేదు. అట్లీస్ట్ ఒక 50,000 ఉద్యోగాలను ఇస్తారు అప్పటికప్పుడు. గవర్నమెంట్ రాగానే ఒక ఫస్ట్ నెలలోనే వీళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని నమ్మినాం. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. చాలా మోసం చేసినారు. మేము మోసపోయినాం. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, మేము మోసపోయినాం. ఇప్పుడు వాడు మోసం చేసినని వాడి విషయం చాలా క్లియర్గా ఉన్నాడు. ఇప్పుడు మరి ఇలాంటి నేపథ్యంలో మేము ఉద్యమం చేయకపోతే ఇంకేం చేయాలి? మరి మంత్రులు అసెంబ్లీలో ఒక ఆయన 1,00,000 అంటాడు, ఇంకొక ఆయన 1,00,000 అంటాడు, ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 5-6 లక్షలు అవుతున్నట్టు. మరి దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు? మొన్న ఏమంటారు, మేము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని మేము చెప్పలేదు, 5 సంవత్సరాలు 2 లక్షలు అన్నాం, సో మేము 1 సంవత్సరంలో అనలేదు అని ఒకడంటాడు. ఒకరేమో 40,000 అంటారు, ఒకరేమో 60,000 ఇచ్చినా అంటాడు, ఒకరేమో 1,50,000 ఇచ్చినా అంటారు. మొన్న ఖమ్మం సభలో లాస్ట్ సభలో 1,50,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమం పెడుతున్నాను కానీ మళ్ళీ 40,000కి వస్తారు.
ఉద్యమం చేస్తున్నా అనగానే త్వరలో అతి త్వరలో మొదలు పెడతారు. సో ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక అబద్ధాలు మాట్లాడుతూ మా యొక్క మూమెంట్ని సబ్సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నది. కానీ ఒక రోజున అది అగ్గి కణం కాస్త అగ్ని గుండం లాగా ఏర్పడి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నిరుద్యోగుల్లో ఉద్యమం లేదు, నిరుద్యోగ నాయకుల ఉద్యమం లేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ యొక్క విషయం అనేది తెలిపోయింది. దాన్ని ఎవరిని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు సరే ఏదో అధికారంలోకి రావడం కోసం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మరి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అయితే కుదరదు కదన్న, మరి కుదరదు కదా. మరి మీరు ఎట్లా దాని మీద అంటే ఇట్లా పోరాటం చేయడం కూడా ఎట్లా మరి? నేను 2 లక్షల ఉద్యోగాలని మీరు చెప్పినప్పుడు ఆబ్వియస్గా 12 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేనప్పుడు మరి 2 లక్షల ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటుందిగా. సరే నువ్వు ఇవ్వలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చినావు? పోనీ నువ్వు చెప్పినని మేము నమ్ముతున్నామని కాదు. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా అంటే నీకు ప్రాక్టికల్గా 4 నోటిఫికేషన్ వస్తుందా, 5 నోటిఫికేషన్ ఇస్తావా? 2000 గ్రూప్ 2 ఆఫీసర్లు అయితే నీకు అవసరమేగా ఓ ప్రభుత్వం నడపాలంటే. ఎస్ఐపిసి పోలీస్ వ్యవస్థ అయితే నీకు అవసరమేగా. టీచర్లు అయితే అవసరమేగా. మనకు కమిషనర్లు అయితే అవసరమే కదా. ఏఈ లైన్ మెన్లు వీళ్ళందరూ అవసరమే కదా. మరి వీళ్ళు అవసరమైన వాళ్ళనే నువ్వు రిక్రూట్మెంట్ చేసుకోకపోతే మరి ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? మేము అడిగేది ప్రైవేట్ సెక్టర్ కూడా కాదు కదా అబ్బా. కాబట్టి చాలా ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గానే మేము మాట్లాడుతున్నాం, ఒక సెన్సిబుల్గానే మాట్లాడుతున్నాం తప్ప ఒక ఏదో పొలిటికల్గా మాట్లాడేసి 2 లక్షలు ఇప్పుడు ఇవ్వాలి లేదంటే మేము ఉధృతం చేస్తామని చెప్పట్లేదు. నువ్వు ఏం ఇవ్వగలుగుతావు చెయ్యి. 1 ఇస్తావా, 2 ఇస్తావా, 4 ఇస్తావా ఎయ్యి. మీరు ఆ టైం ఇస్తలేరు, గ్యాప్ ఇవ్వకుండానే రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మరి 2 సంవత్సరాల నుంచి నువ్వు నానబెట్టినప్పుడు నీకు గ్యాప్ ఎట్లా ఇస్తారబ్బా? 2 సంవత్సరాలు అయింది, నీకు 2 సంవత్సరాలు టైం కాదా? 2 సంవత్సరాలు గ్యాప్ కాదా? మరి దాన్ని ఏమంటారు? కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. పోలీస్ వ్యవస్థ కూడా మాకు పూర్తిగా సహకరించాలని మేము కోరుతున్నాం. అంటే నిరుద్యోగుల నుంచి ఎంత పెద్ద ఎత్తున కూడా అగ్గి రాజేసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళు ఇవ్వకపోతే, నోటిఫికేషన్ రాకపోతే నిరుద్యోగులు అంతా కలిసి రాజకీయ వ్యవస్థగా మారే అవకాశం ఉందంటారా త్వరలో? ఇప్పుడు అల్టిమేట్గా అది ఏదైనా జరగవచ్చు, ఏ పరిణామాలైనా జరగవచ్చు. దాన్ని ఎవడు కూడా ఏది కాదనలేరు. ఎందుకంటే అది ఏ పరిస్థితి ఎలాంటి దారితీస్తుంది అనేది మనం ఏది మాట్లాడలేము. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అంతే కదా. ఎవడనుకున్నాడు అస్సాంలో విద్యార్థులు పెట్టలేదు అస్సాం గణ పరిషత్ అని పార్టీ పెట్టి ఈసారి వాళ్ళు కాలేదా, ముఖ్యమంత్రులు కాలేదా? చెప్పలేము. అల్టిమేట్గా యాజ్ ఆఫ్ నౌ మా కాజ్ ఒకటే, నోటిఫికేషన్ విడుదల చేయాలి. మేము పొలిటికల్ పార్టీ పెట్టాలనో లేదంటే ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో ఆలోచన అనేది మాకు లేదు. అది మా ఇంటెన్షన్ కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ జెన్యూన్ కాజ్, ఫర్ ఎ జెన్యూన్ రీజన్, అండ్ అవర్ ఫైట్ హ్యాస్ డీప్లీ జస్టిస్ ఫ్యాక్టరీస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫైట్. ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు మీతో పాటు వచ్చి ఛాయలు తాగారు, మీతో పాటు వచ్చి పులిహోరలు తిన్నారు, రోడ్ల మీద కూర్చున్నారు, ధర్నాలలో పాల్గొన్నారు. మేము విద్యార్థుల వైపు, నిరుద్యోగుల వైపు ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కనబడతలేరు. ఏంది అసలు? మరి ఎక్కడ పోయినారు వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? వాళ్ళకు ఉండాలి కదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అరే 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక నోటిఫికేషన్ లేదు పిల్లలకి. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. మనం దీన్ని కౌంటర్గా ఏదైనా మనం మాట్లాడాలి, చెప్పాలి, బయటకు వచ్చి చేయాలి. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారండి, వాళ్ళకేం అవసరం వచ్చింది? సిద్ధాంతాలు ఏం లేవు, ఐడియాలజీ సిద్ధాంతాలు ఏం లేవు. వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం పోయినట్టే ఉన్నది. ఇప్పుడు ఎక్కడ పోయింది మరి వాళ్ళ మేధావితనం అంతా? ఆ రోజు మాట్లాడిన మాటలని ఎక్కడ పోయింది మరి? ఫైనల్గా నెక్స్ట్ నిరుద్యోగులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు దీని తర్వాత? అది మా అందరం కూర్చొని మాట్లాడి అందరం కలిసి ఒక నిర్ణయం రావాలి. ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవాలని ప్లాన్ చేయాలి. ప్లాన్ చేస్తేనే దీనికి ఏదైనా కొలిక్కి వస్తుంది. సో దానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం.